వచ్చినాము. ఈ మనిషికి టికెట్ 1 2 3 4 ఈ టికెట్లోనూ కనీసం 25 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. ఈ ఏరియా చూడాలని మేము పైన పోయి మళ్ళీ కింద చూడడానికి అనిపించేది. చిన్న చిన్నగా పైన పోతే చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పైన పోయి కిందికి వచ్చాడు ఇది బాగుండదని వీడికి పోతున్నాం. మళ్ళీ ఒకసారి ఒకసారి పైన చూడండి అక్కడ ఎంత బాగుంది అది చూసి రావాలని ఉన్నది. ఫస్ట్ అయితే అంతకుముందు ఇది క్లియర్ చేసుకోండి. ఏంద్రా మీ బుక్ లేదు మాకు చెప్తే కొండ ఎక్కలేక అలసిపోయిన విహార యాత్రికులు. ఇప్పుడు డైరెక్ట్ ఈ మెట్లతో ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది. డైరెక్ట్ ఈ కొండ దీంతోనే ఎక్కుదాం అనుకుంటున్నా. చూడండి మీరు ఇబ్బంది అయిపోయింది మనం వచ్చేటప్పుడు మీకు చెప్పిన పైన గోపురం చూద్దాము అని. ఆ గోపురం గురించి నేను ఎక్కుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ గోపురం ఇదే అని మేము కలిపిపోయినా. ఈ గోపురం కాదు, మనం ఇంకా పైనకి వెళ్ళాలి. అయితే నేను ఏమనుకున్నా ఇదే గోపురము, ఇక్కడ డెస్టినేషన్కి మేము వచ్చినాము. అయితే వెరీ హ్యాపీగా ఫీల్ అయినా మేము వచ్చినాము ఇక్కడికని. కానీ అక్కడనే పప్పుల కాలేసినాం. వీడికి వచ్చిన తర్వాత మనకి ఏం కనబడదు, ఇదే కనబడుతుంది. కాబట్టి మనము ముందుగా జాగ్రత్తగా ఇక్కడికి వెళ్ళాలి. దీని తర్వాత ఇంకో డెస్టినేషన్ ఉంటుంది. అప్పుడు మనం ముందుకు వెళ్తే మనకు ఎక్కడైతే కింద చూపెట్టిన ఒక గోపురం డెస్టినేషన్కు అక్కడ చేరుతాం అన్నట్టు. ఓకే హాయ్ చెప్పిన నవ్వును కొంచెం. ये गोलकोंड కొండ. హాయ్, హౌ ఆర్ యూ? అయితే ఈరోజు గోల్కొండ కూడా చూడడానికి మేమందరం ఫ్యామిలీతో సహా వచ్చినాము. ఈ మనిషికి టికెట్ 1 2 3 4 ఈ టికెట్లోనూ కనీసం 25 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. చూడడానికి బాగుంటుంది గోల్కొండ కూడా. చూడండి మేమందరం విశాలంగా మంచి సాయంత్రం కూడా వస్తే ఫోటో షూటింగ్ కూడా బాగుంటుందని వచ్చినాము. నార్మల్గా ఫోటో టికెట్ అయితే బాగా పెద్దగా ఇచ్చింది. ఇంత అవసరం లేదు, ఇస్తుంది అవసరం లేదు కాకపోతే బాగుంది. ఓకే నైస్, వెరీ గుడ్. మనం ముందుకెళ్ళి చూస్తాం. ఓకే ఒక్కసారి అమ్మ ఈ పౌచ్ పట్టుకో. ఇది పట్టుకో సార్. Thank you so much. అయితే మీరు మెట్లను చూసుకుంటేనే చూడాల్సింది మెట్లను కాదు, గోపురాన్ని చూడుండ్రు. అర్థమైందా? హాల్టింగ్లో కొంచెం వెయిట్ చేసి శ్వాస తీసుకొని పోవడానికి కొంచెం ప్లేస్ ఏర్పాటు చేసింది. పైన చూస్తే ఇలా కనిపిస్తుంది. జూమ్ చేసి చూపెడతాం ఒకసారి. ఇక టవర్ ఉంది ఇక్కడ. 6S జూమ్, ఎంతైనా జూమ్ మంచిగా రాదు. మీరు మంచిగానే పడుతున్నారు వీడియోలో.
1000 సంవత్సరాలు ఓకే మాకెళ్తుంది. ఇప్పుడు కొంచెం పైనకి వచ్చిన అడుగుపెట్టు, కొంచెం పైనకి వచ్చిన ఇడుదుపెట్టు మళ్ళీ. ఈ ఏరియా చూడాలని మేము ఎందుకంటే పైనకు పోయి మళ్ళీ కిందకి చూడడానికి అనిపించేది. చిన్న చిన్నగా పైనకు పోతే చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పైన పోయి కిందికి వచ్చుడు ఇది బాగుండదని వీడికి పోతున్నాం. మళ్ళీ ఒకసారి ఒకసారి పైన చూడని అక్కడ ఎంత బాగుంది కానీ అది చూసి రావాలని ఉన్నది. ఫస్ట్ అయితే అంతకుముందు ఇది క్లియర్ చేసుకుని వస్తాం మేము. ఓకే అయితే 1143లో ఇది నిర్మించిందని మనకు ఆన్లైన్లో గూగుల్లో దొరుకుతుంది. 1143 అంటే దాదాపు 19 ఇయర్స్ చేంజ్ అయిపోయింది, 900 ఇయర్స్ చేంజ్ అయిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా వర్షాలకు, ఎండకు, చలికి ఉంటానంటే ఎంత తగడ గట్టిగా కట్టినో ఈ యొక్క కోటను మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ టైప్లో బండతోనే గ్రౌండ్ చేసింది. ఇప్పుడు మన పైన పెట్టిన మెట్లు కూడా తయారు చేసినప్పుడు అంటే కొంచెం గాలి రావాలంటే, ఆహ్లాదకరమైన వాతావరణం వెళ్ళాలంటే కొండపైన మెట్ల పైన వెళ్తే, ఇప్పుడు మెట్ల పైన వెళ్ళేటప్పుడు ఒకసారి వీడియోది బాగా ఎక్కువ. ఇప్పుడు చల్లటి వాతావరణంలో సాయంత్రం పూట ఎండలో, నీరెండలో మేము ఇక్కడ నిలవడం చాలా సంతోషంగా ఉంది. చూసేవాళ్ళు, జనాలు అందరికీ సంతోషంగా ఉంది, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సూపర్గా ఉంది. ఎంజాయ్ పాస్ చేయి వీడియో. ఇదే ఇది జైల్. ఇప్పుడు మనం చూడాలనుకుంటున్నాం, చూసేస్తా. జైలు అనుకుంటే ఏటో తీసుకొచ్చిన మీరు. ఇక్కడ లోపల బొండ కట్టుక ఉన్నది. మంచిగా కట్టిండ్రు పిల్లర్లు, ఇంకా ఎంత బందోబస్తు, మొత్తం బండతోని, వితౌట్ సిమెంట్. ఈ చీకటి గదులు ఉన్నాయి ఇక్కడ, ఖతర్నాక్ చీకటి గదులు, భయంగా ఉంటాయి. నాకు తెలిసి ఇది జైలు ఉన్నట్టుంది. జైళ్ళలో ఖైదీలను వేసి కనబడకుండా చీకట్లో వస్తారు. ఈ లైటింగ్ ఒకటి ఉంచాను. ఇది జైలు ఉన్నట్టుంది, అది జైలు ఉన్నట్టుంది. నేను స్టార్ట్ చేయలేదు. జైలు అదాదాడు పాములు అయ్యి ఉండేది. గుహలు ఇక్కడ నుంచి కిందికో లేకపోతే పైన ఒక దారి ఉంటుంది మెట్లలో. నేను కూడా వస్తున్నా ఈ వీడియో తీస్తా. ఈ చీకటిలో వీడియో తీస్తున్నాము. ఒక గుహలాగా ఉన్నది. ఈ గుహలో ఒక దారి ఉంది, ఈ కూలింది. యాక్చువల్లీ ఇది ఎక్కడికి పోతా అనేది మాకు కూడా మిస్టరియస్గా ఉంది. కాబట్టి మేము ఇందులో పోదాల్చుకోలేము. ఇది చాలా డేంజరస్ ఉంది. మెయిన్ చెల్లి వాపసు వెనుదిరిగి వెనకడిగేసి ముందుకెళ్తున్నాము. చీకట్లోకి పోకుర్రా. ఇది మొత్తం చీకటి గదుల్లాగా జైళ్ళ టైప్లో ఉంది. ఒక రాజుగారు రెడ్ కార్పెట్ వేస్తే దీనిపైన నడుచుకుంటూ పోతూ ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రోజులలో ఇది అదే విధంగా ఉంటుంది అని అనుకుంటున్నాం మేము. చీకట్లో అటు ఓకే నేను పక్షులకు గోల్కొండ కూడా మేము కూడా చూడడం ఫస్ట్ టైం. ఇది నాకైతే ఫస్ట్ టైము. ఉంటున్నాము, పోతున్న కొద్దీ కొండపైనకు ఎక్కుతున్నట్టు ఫీలింగ్ ఉంది మాకు.
ఇక్కడ కొంచెం మిస్టరీస్గా ఏంటంటే కొంచెం బరువు ఎక్కువ ఈ వర్షాన్ని కూలినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంజనీర్ కొంచెం ఫెయిల్ అయినట్టు. ఇక్కడ వర్షం కొట్టినప్పుడు నీళ్ళు కొంచెం లైట్గా వస్తే ఫ్లోలింగ్ లత్త చూడు ఆ టైప్లో ఉంటుంది. ఇక్కడ మేరీ వెళ్తుంది. ఇది ఈ కోట అసలు నడిస్తే ఒడవడం లేదు. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. 1743లో కట్టినరు అని అంటే అబ్బా ఆ రోజులలో ఇట్లా ఇంజనీరింగ్ ప్లాన్ దాదాపు చాలా మంచి ప్లానర్ ఉన్నట్టుంది నా లెక్కల. చూస్తాం. ఓకే ఎక్కడికి రా ఎక్కుదాం బాయ్ ఎక్కుదాం. ఇక ఇంచెలాడికి అబ్బా ఇది చూడడమే కంటికే కొంచెం అలసిపోయినట్టుంది. నడిస్తే ఎంత ఉంటుంది. అబ్బా నువ్వా నువ్వు ఎందుకు అవద్దని చెప్తాను. ఎక్కినావు నిజా నాకు ఒకట వీడికి వెళ్ళాలి. అబ్బా నాయను చాలా దూరం ఉంది. ఈ వర్షాలకు పిడుగుపాట్లకు తుఫాన్లకు సైక్లోన్లకు కొంచెం పైన ఉన్న గోడలు స్లాబ్ టైప్లుగా ఉండే ఒక నిర్మాణాలు కూలినట్టు మనకు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి. చూడండి మీరే. ఒకరికొకరు వీడియో తీసుకుంటే లాభం లేదురా. హలో ఫ్రెండ్స్, మన దగ్గర టైం తక్కువ ఉంది కాబట్టి మనం తొందరలో ఆ గోపురం పైన వెళ్దామని చాలా ఆతృతగా ఉన్నాము. ఆ టైప్లో మనము ముందుకు వెళ్తూ నడుచుకుంటూ అలసిపోయిన అల్పెరుగని మనుషుల లెక్కల అలసికుంటూ ముందుకెళ్ళాలని అలసిపోయి చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు మనము అక్కడ చూపెట్టు పైనకు ఆ సీడీ అక్కడ చేసి దానిపైన ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే దానిపైనకి వెళ్తేనే కదా నెక్స్ట్ దానికి వెళ్ళేది. డైరెక్ట్ దానికి వెళ్ళడం కష్టం. అందుకే దీన్ని ఎక్కిన తర్వాత వెళ్తామనే మా ఆలోచన. ఈ కొండ మాత్రం బాగా బ్యూటిఫుల్గా బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇది కంపల్సరీ చూడాలనే కుతూహలంతో మీరు ఉన్నారనుకుంటా. అయితే మేమైతే ఇంకా ఎక్కువగా ఉన్నాము. ఇప్పుడు వెళ్తున్నాము. దాన్ని ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పైనకి ఎక్కి ఆ తర్వాత ఏముందో చూడాలి అని మాకు కూడా ఉంది. అయితే వెళ్దామా పదండి. రైట్.